మధుకర్ ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి. ఘటనపై వెనక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిజాలను వెలికితీసేలా పోలీసుల విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. మధుకర్ కుటుంబానికి సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్యే బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నా కుటుంబం తరఫున వాళ్ళకి కండోలెన్సెస్ పే చేస్తున్నాను. ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత కన్సర్న్ పోలీస్ అధికారులకు ప్రత్యేకంగా చర్చ ప్రకారంగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు దీంట్లో బాధ్యతలు ఉన్నారో వాళ్ళ మీద అప్రోప్రియేట్ యాక్షన్ తీసుకోమని వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాను. పోలీస్ అధికారులు వాళ్ళు తీసుకున్న ఎంక్వైరీ అయిన తర్వాత వాళ్ళు చేసే ఏముందో లా ప్రకారంగా మన చట్టం ప్రకారంగా ఏ చేయాలనో ఆ గైడ్ లైన్స్ వాళ్ళ ప్రోటోకాల్ దాన్ని పాటిస్తారు. దాని లెక్క ప్రకారంగానే ఈ ఇన్సిడెంట్ ని వాళ్ళు కేర్ఫుల్ ఎగ్జామిన్ చేసి యాక్షన్ తీసుకోమని వాళ్ళతో కోరు. అదే పాటు వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ తరఫు నుంచి ఏం సపోర్ట్ ఇవ్వాలన్నా నేను ఎమ్మెల్యేగా నేను బాధ్యత తీసుకొని ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబాలకు ఇప్పుడే చాలా బాధలు ఉన్నారని ఆ కుటుంబ సభ్యులకు ఏదన్నా 2 బెడ్రూమ్ హౌస్ కూడా దాని గురించి గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పించే కార్యక్రమాన్ని కూడా కన్సిడర్ చేసి